మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం నుండి చదివేటప్పుడు మనం చూస్తాము, యేసు ప్రభు శిష్యులు వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నారు, మాకు ఎలా ప్రార్థించాలో నేర్పించు. యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పిన రీతిగా మాకు ప్రార్థన నేర్పించు. అంటే వారికి ప్రార్థన తెలియక కాదు, వారు ప్రార్థన చేయలేక కాదు, వారి ప్రార్థన అనుభూతి లేక కాదు. కానీ ఈ హెబ్రీలు యూదులు అన్నప్పటికీ వారి ప్రార్థన విధానము ఆచారంగా కనబడుతుంది. పరిసయ్యుల ప్రార్థన చూస్తే ఆచారంగా కనబడుతుంది. యేసు ప్రభు ఉదాహరణ చెప్తాడు, ఎలాగైతే పరిసయ్యుడు ఆలయంలో నిలబడి బిగ్గరగా ప్రార్థన చేస్తూ ఎలాగా తన స్వార్థము గురించి, తన గర్వం గురించి, ఇంకో మాటలో చెప్పాలంటే తను ఎంత మంచోడు, తన ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు, తను ఏమి చేస్తున్నాడో దాన్ని బట్టి తన ప్రార్థన బహిరంగంగా ఇతరులకు చూపించుకుంటానికి. కానీ యేసు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు ఎలా ప్రార్థన చేయాలనేటప్పుడు శిష్యులు అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు, మీరు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున్న మీ తండ్రితో ప్రార్థన చేయాలంటూ ఎక్కడ ఏమని ప్రార్థన చేయమంటున్నాడు చూడండి. 7వ వచనం నుండి చదువుతారా? 6, 7. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణమును క్షమించుము. మమ్మను శోధనలోకి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించుము. మనం చూస్తున్నాం యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన. హీ షోయింగ్ us ద క్లారిటీ, ఎలాగ ప్రార్థన చేయాలి, ఒక విశ్వాసి ప్రార్థన జీవితం ఎలాగ ఉండాలి. అంటే ఈరోజు చాలామంది ఇది ఒక ఆచార ప్రార్థనగా రిపిటేషన్గా చెప్పేస్తారండి. దే జస్ట్ టెల్ ఇట్ లైక్, పరలోకం తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం మీద నెరవేరినట్లు భూమి మీద నిర్మాణం. ప్రయోజనం లేదు. చూసి ఇట్టి ప్రకారము అన్నాడు. ఇట్టి ప్రకారం అన్నప్పుడు యేసు ప్రభు అక్కడ ఒక ప్యాటర్న్ని నేర్పిస్తున్నాడు. ఎందుకంటే ఈ పరలోక ప్రార్థన చూసినప్పుడు 3 విషయాలు దేవునికి సంబంధించింది, 3 విషయాలు మనకు సంబంధించిందంటది. టోటల్లీ 6 పాయింట్స్ యూ కెన్ సీ. మొదటిది ఏంటంటే ఆయన నామం, పరమ తండ్రి నామాన్ని పరిశుద్ధపరుస్తాము, పరమ తండ్రి నామాన్ని ఘనపరుస్తాము, ఆయన నామానికి సంబంధించింది. రెండోది చూస్తే దేవుని రాజ్యానికి సంబంధించింది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ అస్, కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యానికి సంబంధించింది. మూడోది చూస్తే దేవుని చిత్తానికి సంబంధించింది, ద విల్ ఆఫ్ గాడ్. ఆయన నామము, ఆయన రాజ్యము, ఆయన చిత్తము. మొదటికి ఈ 3 చూస్తున్నాము. దాని తర్వాత 3 విషయాలు చూడగలుగుతాం. ఏంటంటే మన అనుదిన ఆహారము, డైలీ బ్రెడ్, అనుదిన ఆహారము. దాని తర్వాత మనం చూస్తాం ఏంటంటే ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్, క్షమాపణ. యేసు ప్రభు నేర్పించే ప్రార్థనలు ఏమని చెప్తున్నాడు? మేము మా అపరాధస్తులను క్షమించినట్లుగా మమ్మల్ని క్షమించయ్యా, ఫర్గివ్ అవర్ డెబ్ట్స్, మా అపరాధాలను క్షమించు. అపరాధములు అన్న ప్రకారం తెలుగులో చూస్తే స్పష్టతతో ఇచ్చారు. క్రియల రూపంగా చేసిన కార్యాలు, క్రియల రూపంగా మన పైన చేసిన కార్యం, మనకు చేసిన కీడు, మనకు తలంచిన కీడు, వాటిని మనం క్షమించాలంట. సో అక్కడ క్షమాపణకు సంబంధించింది చూస్తున్నాం. మూడోది చూస్తున్నాం ఏంటి తెలుసా? మనకు సంబంధించింది కీడు నుండి మమ్మల్ని తప్పించు. మొదటిగా చూద్దామండి. యేసు ప్రభు చెప్పినప్పుడు చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున్న మీ తండ్రికి ప్రార్థన చేయండి. ఈరోజు చాలామంది అడుగుతూ ఉంటారు, రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చేస్తానికి గదిలోకి వెళ్ళి తలుపు వేస్తానికి. మా ఇంట్లో గది లేదండి సపరేట్గా ప్రార్థన చేస్తానికి. కొందరి ఇంట్లో ప్రేయర్ రూమ్ అని ఉంటుంది. గుడ్, హ్యావ్ ఎ ప్రేయర్ రూమ్, హ్యావ్ ఎ డివోషన్ టైం, నథింగ్ రాంగ్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కానీ అదే సమయంలో మరి గదులు లేని వారికి, ఉద్యోగ స్థలాల్లో ఉన్న వారికి, కొందరికి అంటారు, అయ్యా మేము ప్రార్థన చేస్తాం, మా ఆఫీస్లో స్పేస్ లేదు, బాత్రూమ్ ఉందా? ఎనఫ్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు హ్యావ్ ఎ లోన్లీ టైమ్ యూ కెన్ గో ఎనీవేర్. కానీ అయినా కూడా నువ్వు అక్కడికి వెళ్ళి లేకపోతే ప్రత్యేకంగా ఒక స్థలంలోకి వెళ్ళే ప్రార్థన చేయాలనేది కాదండి. దయచేసి ఒకటి గమనించండి. దేవుడు చెప్పదలుచుకుంది ఏంటంటే, నువ్వు తండ్రితో మాట్లాడేటప్పుడు పక్కన ఇంటరప్షన్స్ పెట్టుకోవద్దు, పక్కన డిస్టర్బెన్సెస్ పెట్టుకోవద్దు, పక్కన నీ మనస్సు పెట్టద్దు. ఈ మాట అర్థమవుతుందా? నీ మనసు దేవుని వైపు ఉండాలి, నీ మనసు పక్కన ఉండకూడదు, లేకపోతే వేరే విషయాలపైన ఉండకూడదు. ఈరోజు అనేక మంది ప్రార్థన ఎలా ఉంటుందంటే, ఇంట్లో ప్రార్థన చేస్తారు,
ఈరోజు ప్రార్థన చేయని వారు ఎంతో శాతం ఉన్నారు, 90%. ప్రార్థన చేసేవారు 10% అన్నదప్పుడు ఆ 10% కూడా ఎలా ఉంటారో చెప్తాను. బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన, ఇంటి గుమ్మం దాటే ముందు ప్రార్థన చేస్తారు. ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఒకసారి చేతులు ఎత్తండి. ఓ ప్రైజ్ గాడ్. 10% కూడా కొంచెం ఎక్కువ ఉన్నారు ఇక్కడ. మిగతా వారు ప్రార్థన చేయరంట. ఇప్పుడు ఆ చేసేవారు కూడా ఎలా చేస్తారు చెప్పండి? అమ్మా నువ్వు ప్రార్థన చేయి, లేకపోతే అయ్యా నువ్వు ప్రార్థన చేయి, లేకపోతే డాడీ నువ్వు ప్రార్థన చేయి. ఎవరో ఒకరు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మా ఇంట్లో పిచ్చి కోపం వస్తుంది నాకు అట్లా చేశారు అనుకో. అవసరమైతే దబ్బర ఒకటి కొడతాను. ప్రార్థన అంటే దేవుడి ముందు వస్తున్నావు. ప్రార్థన అంటే బ్యాగ్ తీసుకో, తల తీసుకో, అది తీసుకో అంటే జ్ఞాపకం వచ్చే టైం అనుకుంటున్నా. అప్పుడు జ్ఞాపకం వస్తుందంట, సామాన్లు ఎక్కడున్నాయో, తాళం ఎక్కడుందో, పర్స్ ఎక్కడుందో. నో, ప్రార్థన అనేటప్పుడు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చెప్పేది, మీ ప్రార్థనలో నిజంగా జయము శక్తి ఉండాలంటే వెన్ యూ కమ్ టు గాడ్, కమ్ హోల్ హార్టెడ్లీ. వెన్ యూ కమ్ టు గాడ్, సరెండర్. ప్రార్థన దేవుడు అంతే. తండ్రి దగ్గరకు వచ్చేటప్పుడు అంటే గౌరవంతో రావాలి, కానీ కమ్ ఇన్ సీక్రెట్. నీ రహస్యం ఉన్న తండ్రి దగ్గరికి నువ్వు రా. క్లోజ్ ద డోర్. ఈరోజు క్లోజ్ ద డోర్కి నీ ఇంటి తలుపేసే ప్రార్థన చేయాలని కాదు. ఈరోజు క్లోజ్ ద డోర్ అనేది మనం అర్థం చేసుకోవాలంటే మన చెవులు కూడా మన హృదయానికి తలుపులండి, మన మనసుకి తలుపులండి. ఎందుకంటే మనం ఏం వింటామో అదే ధ్యానిస్తూ ఉంటాం. మనం ఏం వింటామో అదే తలంపులు మనలోకి వెళ్తూ ఉంటాయి. మనుషులు అన్న మాటలు, బయట వచ్చే సంగీతము, బయట వచ్చే గోల, మనుషుల పనులు. ఈరోజు మనుషులకు టైం లేదు, ఎందుకంటే ఫోన్ కాల్స్, పీపుల్ టాకింగ్. కానీ ప్రార్థన చేసేటప్పుడు అంట షట్ ఎవ్రీథింగ్ ఎల్స్. మనుషులు మాట్లాడితే కొంచెం నాకు టైం ఇస్తారు అని దేవునితో మాట్లాడుకుని వస్తాను, కొంచెం ఉండు. యూ హ్యావ్ టు షట్ ద డోర్స్. నీ తలుపులు వెయ్యాలి. వాళ్ళు గోడ పెట్టుకుంటారు, వాళ్ళు గోడ తలుపు వేసుకోండి. ఏం మనం చూడట్లేదా? బయట ఎక్కడ చూసినా ఎంత గోల ఉన్నా నీ ఇంట్లో తలుపు వేసుకుని నువ్వు పడుకుంటలే? వై? నీ ఇల్లు, నువ్వు పడుకోవాలి, నీకు తెలుసు. నీకు ఏది ముఖ్యమో నీకు తెలుసు. నీకు దేవునితో సమయం గడుపుతామో ముఖ్యమని నీవు ఎరిగితే షట్ యువర్ మైండ్ విత్ ఎవ్రీథింగ్ ఎల్స్. దేవుడు మన పరమ తండ్రి, హీఈస్ అబ్బా. ఆయన అబ్బా. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ఆయన అబ్బా తండ్రి అని పిలిపిస్తాడంట మనలో నుండి. అబ్బా అన్న మాట చూసినప్పుడు యేసు ప్రభువు నేర్పించిన ప్రార్థనలు కూడా చూస్తే, పరలోకమందున్న నా తండ్రి కాదు, మా తండ్రి, హీఈస్ ఆర్ ఫాదర్. మా తండ్రి అన్న మాట అక్కడ చూసినప్పుడు అక్కడ రాయబడింది యెహోవా అని రాయలే, అబ్బా అని రాయబడి ఉంది. అబ్బా అన్న మాటకు అర్థం ఏంటంటే ద సోర్స్, నా ఆధారము, ప్రొవైడర్, డిఫెండర్, ప్రొటెక్టర్. నాకు అనుగ్రహించువాడు, నన్ను జీవింపజేయవాడు, నాకు క్షేమాన్ని ఇచ్చేవాడు, నన్ను భద్రపరచువాడు. సో నువ్వు అబ్బా అని పిలిచేటప్పుడే నువ్వు అన్నీ చెప్పేస్తున్నావు. నీకేం కావాలో నువ్వు వివరించాల్సిన అవసరం లేదు అనేది యేసుప్రభు చెప్తున్నాడు. ఎందుకు? అన్య జనుల వలె అలగద్దు, సనగద్దు. నాకు ఇవ్వి. కొంతమంది ప్రార్థనలు ఇదే. నీకేం కావాలో అన్నీ తెలుసు, ఒక్క మాటలో చెప్తే చాలు. ఒక్క మాటనే యథార్థంగా ప్రార్థన చేయండి అంటే చేసేవారు కనబడరు. కొంతమంది అయితే ఎప్పుడు చూసినా నేను అడిగి ఇసిగిపోయాను, అందుకనే రాలే. ఎందుకంటే నువ్వు అడిగినప్పుడు ఇసిగిపోయి అడిగావు. ఇస్తే ఇచ్చాడులే, లేకపోతే అలిగి సంపాదించుకోదు, అలా కాదు. హీస్ గాట్ హిస్ టైటిల్. హీస్ అబ్బా, ద ప్రొవైడర్, ద సోర్స్, ద డిఫెండర్. నీకు కావాల్సిన అన్నీ ఆయనే. ఆయన దగ్గర పిలిచేటప్పుడే నా తండ్రి అనేటప్పుడే యు ఆర్ కవరింగ్ ఎవ్రీథింగ్. ఏం కావాలి కదయ్యా? నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఆ మాటకు అర్థం ఏంటి? దేవుని నామాన్ని పరిశుద్ధపరచమంటే ఈరోజు మనుషుల తలంపులు ఎలా ఉంటాయి తెలుసా? ఏదో సోప్ వేసి దేవుని నామాన్ని కడుగుతున్నారేమో అనుకుంటారు. దట్ ఈస్ నాట్ ద థింగ్. ద వర్డ్ దట్ దేర్ ఇస్ సెట్ అపార్ట్, ప్రత్యేకించబడును. ఇంకో మాటలో చెప్పాలంటే నీకు లాంటి వాడు ఎవరు లేరువా, నిన్ను పోలి వంటి వారు ఎవరు లేరయ్యా, నీలాంటి దేవుడు ఎవ్వరూ లేరు ప్రభువా. అందుకని ఇందా నుంచి ప్రార్థనలు మీరు గమనిస్తే నీలాంటి దేవుడు ఎవరూ లేరయ్యా. దట్ ఈస్ హోలీ, హల్లowed బై. నీ నామానికి మహిమ, నీకు ఘనత, నీకు మహిమ. హోలీ అన్న మాటలో కూడా సెట్ అపార్ట్ అనే ట్రాన్స్లేషన్ వస్తుంది.
ప్రత్యేకపరచబడతామంట. నీకు లాంటి దేవుడు ఎవరు లేరు, నువ్వు తప్ప నాకు చేయగలిగింది ఎవరు లేరు, నువ్వు తప్ప దెర్ ఇస్ నోబడి ఎల్స్, దెర్ ఇస్ నన్ లైక్ యూ. ఈరోజు మన ప్రార్థన జీవితంలో అనుభూతి నేర్చుకోవాలండి. ఎప్పుడైతే ఆయన మహిమపరుస్తామో, ఆయన స్తుతిస్తామో, నెక్స్ట్ ఆయన అడుగుతున్నాం ఏంటి తెలుసా? నీ చిత్తం, నీ రాజ్యము రావాలి, నీ చిత్తము జరగాలి. అక్కడ నెక్స్ట్ మన అవసరతల గురించి మనం అడుగుతున్నాం ఏంటి? మా అనుదిన ఆహారము, సంవత్సరపు ఆహారం అంతా నాకు దయచేయి అని ఒక ప్రార్థనకు అది నేర్పించింది. నా జీవితకాలం అంతా కావాల్సిన ఆహారం నాకు దయచేయి అన్న ప్రార్థన కాదు. ఈరోజు చాలామంది దేవుని దగ్గరికి వెళ్ళి షార్ట్ కట్ ప్రేయర్స్ చేస్తారు. నో షార్ట్ కట్ ప్రేయర్స్, బీ స్పెసిఫిక్ ఫర్ టుడే. ఈరోజు ఏంటి నీకు కావాల్సింది? చాలామంది ప్రార్థనలు పొద్దుట లెగిస్తే అలవాటు ప్రార్థనలు, ప్రభా పలానా పలానా, ప్రభా పలానా పలానా, ప్రభా పలానా పలానా, మరల లేసా ప్రభా పలానా పలానా, ప్రభా పలానా పలానా, ప్రభా పలానా. నో నో నో, బీ స్పెసిఫిక్. ఎందుకంటే అనుదిన ఆహారం అనేటప్పుడు చాలామంది అనుకుంటాం, ఈ కార్నల్ మైండ్ ఏమనుకుంటుంది తెలుసా? ఈ లోక సంబంధమైన దృష్టి, తిండి మాత్రమే కాదు. బట్ట కావాలా? డబ్బు కావాలా? డబ్బు నిజం కావాలండి. డబ్బు లేనివాడు, డబ్బులు వద్దన్నవాడు ఎవడన్నా ఉన్నాడా? చాలామంది నాకు నీ డబ్బు వద్దు కానీ నాకు డబ్బు కావాలి, అందుకని నేను సంపాదించుకోవాలి. నీ డబ్బు వద్దంటే మరి డబ్బు లేకుండా ఎట్లా బ్రతుకుతావు? చాలామంది డబ్బులంతా ఎవరికి కావాలండి? ఏం చేస్తున్నా మరి? ఇంట్లో కొంచెం తిని పడుకుంటున్నా, ఎవరైనా ఏదైనా భిక్షం వేస్తే తిని పడుకుంటున్నా. నో, దట్ ఈస్ నాట్ రైట్. దేవుణ్ణి అడగాలంట. ఎంతమంది మీ ఫినాన్సెస్ కొరకు ప్రార్థన చేస్తున్నారు? చేతులు ఎత్తి చూపించండి, ధైర్యంగా ఎత్తి చూపించండి. చేయని వారు ఇంతమంది ఉన్నారు, అందుకనే లేదు మీకు. యూఆర్ నాట్ ఆస్కింగ్. నో, యూ నీడ్ టు బి స్పెసిఫిక్ ఇన్ ఆస్కింగ్. దేవా, ఈరోజు కావాల్సిన సహాయము దయచేయి, ఈరోజు కావాల్సిన ధాన్యము దయచేయి. దేవుడు మనకు వాగ్దానం చేయలేదా నీకు ధాన్యాన్ని ఇస్తానని? ఏ రోజుకి కావాల్సిన ఆహారం ఆ రోజు నువ్వు పొందుకోవాలి కదా. ఈ దినము కావాల్సిన అవసరత తీర్చి. ఈరోజు చాలామందికి దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను, అడుగుతానికి సమయం లేదు. మరల ఇది 100 సార్లు చెప్తాను కావాలంటే ఈరోజు. ఎందుకంటే మీ బ్రెయిన్లోకి ఎక్కాలి. నేను అందరిలాగా ప్రార్థన హీనుడిగా ఉండను, నేను ప్రార్థన పరువుగా ఉంటాను. దేవుని దగ్గర టైం లేదు అని చెప్పను. ఐ విల్ బి స్పెసిఫిక్. ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తే పొద్దుట్లు వేసే, ప్రభా మంచి దినం ఇచ్చే వందనాలు, ఇది వందనాలు, ఈరోజు అన్నిట్లో తోడొచ్చి నడిపించే బాయ్, ఆ బాయ్ ఆమెన్ అయిపోయింది. దాని తర్వాత ఫోన్ స్టార్ట్ చేస్తారు చూడండి. అప్పుడు టైం చూడరు, అప్పుడు టైం చూస్తే గంటల సేపు దాటిపోతారు. అయ్యయ్యో, అదే దేవుని దగ్గర ఎప్పుడన్నా ప్రార్థన చేసి టైం చూసి అయ్యయ్యో అన్న రోజు ఉందా? అబ్బే, నిజంగా ప్రార్థన ఎంతో అవసరమండి. దేవుని దగ్గర మన స్పష్టతతో మాట్లాడాలని. ఈరోజు చాలామంది ప్రభు నేర్పిన ప్రార్థన ఇది ఆచారంగా చేస్తారు, కానీ యేసు ప్రభు చెప్తున్నాడు ఈ రీతిగా హీఈస్ గివింగ్ ఎ ప్రోటోకాల్, ఎ టైప్. ఫస్ట్ ప్రభుని మహిమపరచు, తండ్రిని మహిమపరచు. రెండోది ఆయన రాజ్యాన్ని వెతుకు, ఆయన రాజ్యం పైన మనసు పెట్టు. తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తం అని తండ్రి చిత్తానికి సమర్పించుకో. సీక్ హిస్ విల్. ఆయన చిత్తం అనేటప్పుడు తండ్రి పరలోకమందు నీ చిత్తం నెరవేరినట్లు భూమి మీద నీ చిత్తం నెరవేరుగాక అని చెప్పి ముగిస్తాం కాదు. ఏ విషయంలో దేవుని చిత్తాన్ని వెతుకుతున్నారు, ఏ విషయంలో దేవుని చిత్తం నెరవేరాలని ఆశపడుతున్నారు, ఏ విషయంలో దేవుని చిత్తాన్ని కోరుతున్నారు, ఏ విషయమో మీకు దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. ఈరోజు చాలామందికి వాట్ దే ఆర్ కాన్ఫిడెంట్, దే విల్ నాట్ ఆస్క్ ద విల్ ఆఫ్ గాడ్. వారికి షార్ట్ అయిపోతారంటే దేవుని చిత్తాన్ని అడగరు. అనేక సార్లు అపవాది నీకు తెలియని దాంట్లో కాదు నేను కొట్టేది, నీకు తెలిసిన దాంట్లోనే కొడతాడు. జాగ్రత్త. నువ్వు అనుకుంటున్నా ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్ అండ్ యూ ఫెయిల్. ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ రిలేషన్షిప్, యూ ఫెయిల్. ఆస్క్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని అడగండి. దాని తర్వాత అడుగుతున్నాడు చూడండి, అనుదిన ఆహారం అనేటప్పుడు ప్రతి అవసరతని దేవుని దగ్గర తెలియజేయండి. అంటే ప్రభా నాకు ఈ విషయంలో సహాయం కావాలి, ఈ విషయంలో నాకు సమృద్ధి దయచేయి, నా కుటుంబాన్ని సరిగ్గా పెంచగలిగిన జ్ఞానం నాకు దయచేయి, నా ఇంటిని సరిగ్గా కట్టగలిగిన విషయంలో నాకు కావాల్సిన జ్ఞానం దయచేయి, అయ్యా నీ కొరకు జీవించే అభిషేకం దయచేయి, నా ఆత్మ రంగంలో నాకు కావాల్సిన శక్తి దయచేయి, సర్వాంగ కవచాన్ని ధరించుకుని పోరాడినట్లుగా నీ ఆత్మ సహాయము నాకు దయచేయి. బీ స్పెసిఫిక్ ఇన్ ఆస్కింగ్. దేవా నాకు అప్పులు ఉన్నాయి ప్రభువా, ఈ అప్పు తీర్చు ప్రభువా. లేదు ప్రభా నాకు ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నా, నాకు నీ చిత్తమైతే ఒక మంచి ఇల్లువా. యు సీ, నథింగ్ రాంగ్ ఇన్ ఆస్కింగ్. నీ చిత్తమైతే మంచివి. ఎవడా దేవుడు? నువ్వు అడిగి ఊహించి వాటికంటే అత్యధికమైన కార్యాలు జరిగించే దేవుడు కాదా? ఆయన చిత్త ప్రకారం అడుగు. దేవుని చిత్తంలో జరిగించే దానికి దేవుని సహాయం ఎప్పుడు కలదు. నమ్మేవారు హల్లెలూయా చెప్దామా? సీక్ ద విల్ ఆఫ్ గాడ్.
యేసుప్రభు నేర్పిస్తూ అనుదిన ఆహారం గురించి అడగమంటాడు. దాని తర్వాత క్షమాపణ ప్రార్థన. మనం ఇతరులను క్షమిస్తాము. ఆ ప్రార్థనప్పుడు మనం ధ్యానించుకోవాలి ద ప్యాటర్న్లో. మన హృదయంలో ఎవరి మీద ఆయాసం ఉందా? ఎందుకంటే ఆ ప్రభు క్షమాపణ మనం వేడుకుంటున్నామంటే మనం ఎవరినైనా క్షమించాల్సింది ఉందా? మనకి ఎవరైనా కీడు చేసిన వారిని మనం క్షమిస్తాం అవసరమా? మనం క్షమించి ప్రభా నన్ను క్షమించు, దట్ ఇస్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. మనం ఎప్పుడైతే ఇతరులను క్షమించి ప్రభా నన్ను క్షమించి అంటున్నావో నీకు క్షమాపణ. నెక్స్ట్ మనం చూస్తాము ముఖ్యమైన అంశము ఏంటది? కీడు నుండి మమ్మల్ని తప్పించు. దేని నుండి తప్పించాలంట? కీడు నుండి తప్పించాలి. ఈరోజు కీడు ఎక్కడ చూసినా పొంచి ఉందండి. కీడు మనల్ని అందరిని నాశనం చేయాలని పొంచి ఉంది. ఈరోజు ఈ కీడు గురించి మీకు చెప్పి ముగించిపోతున్నాను. దేవుడు మన జీవితంలో నూతన తలుపులు తెరిచాడు ఈ సీజన్ అని చెప్పాడు, అవునా కదా? నూతన తలుపులు తెరిచిన దేవుడు మనల్ని పంపించేటప్పుడు ఎలా పంపిస్తా అంటున్నాడు? 3 విషయాలు వాగ్దానం చేశాడు. ఏంటది? నీకు కావాల్సిన ధాన్యము, నీకు కావాల్సిన ద్రాక్షరసము, నీకు కావాల్సిన నూనె. ఇంకా మాటలు చెప్పాలంటే ధాన్యము శరీరానికి సంబంధించింది. ధాన్యము శరీరానికి బలాన్ని ఇచ్చేది. ధాన్యము నీకు ముందు జీవితంలో ముందుకెళ్తానికి, పని చేస్తానికి, బ్రతుకుతానికి, మంచికి చేయవలసింది చేస్తానికి నీకు శక్తినిచ్చేది. దేవుడు అంటాడు నేను నీకు శక్తిని ఇస్తాను. ఐల్ గివ్ యూ ఆపర్చునిటీస్, ఐల్ గివ్ యూ స్ట్రెంగ్త్. నేను నీ ముందు అవకాశాన్ని తెరిచాను, తలుపు తెరిచాను, నీకు శక్తిని ఇస్తాను. రెండోది నూతన ద్రాక్షాన్ని ఇస్తాను. నూతన ద్రాక్షరసం, న్యూ వైన్. నూతన ద్రాక్షరసాన్ని పాత గుట్లో వేయకూడదంట, ఓల్డ్ వైన్ స్కిన్స్లో వేయకూడదు. వేస్తే పగిలిపోతుందంట. దట్ వైన్ స్కిన్స్ ఈజ్ యువర్ మైండ్. ఆ పాత తిత్తులోకి నూతన ద్రాక్షను వేయలేరు. దేవుడు అంటాడు నూతన మనసు కలిగితే నూతన ద్రాక్షను ఇస్తాను. సో న్యూ వైన్ స్కిన్స్ రిప్రజెంట్ ట్రాన్స్ఫార్మ్డ్ మైండ్. న్యూ వైన్ రిప్రజెంట్స్ జాయ్ ఆఫ్ లైఫ్. ఆనందాన్ని ఇస్తా. ఎందుకంటే ద్రాక్ష తాగిన చూడండి, వైన్ తాగిన వాళ్ళు చూడండి, ప్రపంచం మొత్తంలో సెలబ్రేట్ చేసుకుంటారు. వైన్ ఇస్తారు. వైన్ ఎందుకు వైన్ ఇస్తారు? ఇట్ ఇస్ సైన్ ఆఫ్ జాయ్ అంటారు, ఆనందానికి సాదృశ్యం అంటారు. ఎట్లా ఆనందం? అది తాగుతా అంటే మనిషి మూడు మారిపోతాడంట. అది తాగుతా మనుషుడు అంతసేపు ఇట్లా వచ్చేసి ఇట్లా మారిపోతాడంట. వైన్ తాగి మ్యూజిక్ వేసుకుంటే డాన్స్లు వేసుకుంటాడంట. సో వైన్ ఈజ్ ఎన్లైట్మెంట్ ఫర్ మైండ్. దేవుడు అంటున్నాడు నేను నీకు నూతన ద్రాక్షాన్ని ఇస్తాను, నీ మనసుకి కావాల్సిన ఆనందాన్ని, నీ మనసుకు కావాల్సిన నెమ్మదిని, నీ మనసుకి కావాల్సిన తృప్తిని. బాధలో వేదన నొప్పి ఉన్నప్పుడు కూడా ఫుల్గా తాగి కూర్చుంటాడు. ఎందుకు? మర్చిపోతామని. దేవుడు అంటాడు అవన్నీ కాదయ్యా, నేను ఇస్తాను నీకు నూతన ద్రాక్ష. ఐ విల్ గివ్ యూ న్యూ వైన్ దట్ విల్ రిఫ్రెష్ యువర్ మైండ్, యువర్ లైఫ్. నీవు ముందెళ్ళ తలుపు తెరచబడిన నీ జీవితంలో, ఆ తలుపు తీసుకున్న జీవితంలో ముందుకెళ్తానికి నేను నీకు నూతన ద్రాక్షను ఇస్తాను. నువ్వు ఆనందంతో ముందుకెళ్ళచ్చు. గతంలో ఉన్న భయాలతో నువ్వు ముందుకెళ్లాల్సిన అవసరం లేదు, ఆనందంతో వెళ్ళచ్చు. అదే సమయంలో దేవుని వాక్యంలో తెలియజేయబడింది ఏంటి? న్యూ ఆయిల్, ఫ్రెష్ ఆయిల్. ఆయన నూతన అభిషేకము. ఇదిగో ఈ తలుపు తెరవబడింది, ఈ తలుపులో నువ్వు వెళ్తున్నావు, నీకు కావాల్సిన అభిషేకాన్ని నేను ఇస్తున్నాను. ఒక పని కొరకు నిర్ణయిస్తాము. ద అథారిటీ, హెవెన్స్ అథారిటీ, పరలోకపు అధికారము, నీకు అభిషేకం. దేవుడు నేను ఇస్తున్నాను. నేను నిన్ను ఏర్పరచబడిన వ్యక్తిగా, కోరుకోబడిన వ్యక్తిగా నిన్ను పంపిస్తున్నాను. కానీ ఆ తలుపు తీసుకుని లాఫ్ట్కి వెళ్ళిన తర్వాత, తలుపు తీయబడిన తర్వాత, లాఫ్ట్కి వెళ్ళిన తర్వాత మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే చాలామందికి ఎలా ఉందంటే దేవుడు తలుపు తెరిచాడు, నాకు ఆ ధాన్యాన్ని ఇచ్చాడు, ద్రాక్షాన్ని ఇచ్చాడు, అభిషేకాన్ని ఇచ్చాడు, ఇదిగో వెళ్ళిపోతున్నాను, అంతా ఎంజాయ్ చేసుకుంటాను. అస్సలు కాదు. ఇశ్రాయేలీయులకి దేవుడు కానాను దేశం వాగ్దానం చేశాడు, అవునా కదా? వాగ్దానం చేసిన కానాను దేశంలోకి వారు అడుగు పెట్టిన వెంటనే ఎంజాయ్ చేసుకుంటే, గంతులు వేసుకుంటే, పాటలు పాడుకుంటే వెళ్ళిపోయారు, అవునా? ఎత్తు కత్తి, పోరాడు శత్రువుని, స్వతంత్రించుకో. దేవా ఇచ్చారని స్వతంత్రించుకోమంటున్నావు. ఇట్ ఈస్ యూ ఫైట్. ఇఫ్ యూ డోంట్ ఫైట్, నోబడీ ఈస్ గోయిన్ టు గివ్ యూ. నీ పేరు మీద రాయబడి ఉంది, నీ స్థలాన్ని కబ్జా చేసి పెట్టుకున్నారు. పోరాడు. ఈరోజు కత్తులు తీయగానే కోర్టులకు వెళ్తాం. పోరాడు. యూ హ్యావ్ టు ఫైట్. నువ్వు పోరాడపోతే ఎవరు పోరాడతారు? ఇఫ్ యూ డోంట్ డూ ద థింగ్స్ వాట్ ఈస్ నీడెడ్, హూ విల్ డూ ఇట్? ఈరోజు చాలామంది సాతాను దోచుకున్నాడు అండి, కాబట్టి ఏం చేస్తావు? ఏం లేను అనుకుంటావా? ఈరోజు చాలామంది చేతకాని క్రైస్తవులు ఉన్నారు. పేరుకు క్రైస్తవులు, శక్తి లేని క్రైస్తవులు, అధికారం లేని క్రైస్తవులు.
బట్ టుడే గాడ్ ఇస్ టాకింగ్ టు యూ. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ద డోర్ ఇస్ ఓపెన్. నేను తెరిచిన తలుపుని ఎవరు మూయలేరు. ఆ సంఘంతో చెప్పినప్పుడు చెప్తాడు, నీకున్న శక్తి చాలా తక్కువే, నీ క్రియలు నేను ఎరిగొన్నా, నీ క్రియలు బాగున్నాయి, కానీ నీకు మిగిలిన శక్తి కొంచెమే, కానీ బాధపడద్దు. నేను నీ ముందు తలుపు తెరిచాను, ఏళ్ళు నేను తెరిచిన తలుపు ఎవరు మూయలేరు. కానీ అడుగుపెట్టిన నువ్వు కీడు నుండి తప్పించమని దేవుణ్ణి అడగాలండి. డెలివర్ us ఫ్రమ్ ది ఈవిల్. కీడు నుండి మమ్మల్ని తప్పించు. ఎక్కడ అలాగే మన చేతులు పైకి ఎత్తి అలాగే నిలబడతాం, లేకపోతే కమ్ లెట్స్ స్టాండ్. అలాగే నిలబడి, దేవా నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా, నీలాంటి దేవుడు ఎవరున్నారు ప్రభు? ఎక్కడ ఆయన స్తుతించండి, మహిమపరచండి చూద్దాం. ఎక్కడ ఈ స్థలమంతా, ఈ ఆవరణమంతా స్తుతితో నింపుదామా? ఒక్కసారి నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి. బాగా ఎత్తు, బోర ఊదు. లార్డ్ యు ఆర్ ఫెయిత్ఫుల్. యువర్ లవ్ ఇస్ సో ఇటర్నల్ లార్డ్. ప్రేమించు దేవా, నీకు వందనములయ్యా. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నా దేవా, విడువక ఎడబాయక నిత్యము నీ తోడుండాలని మాట ఇచ్చిన దేవా. నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా? మా జీవితంలో ఏంటి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడివి, ఎంత కీడు నుండి తప్పించిన దేవుడివి. ఏంటి మీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ఏంటి మీకు జ్ఞాపకం అన్నది చెప్పండి. ఎన్ని మీ జీవితంలో చేత కాదు, ఇంకా అవ్వదు, ఇంకా జరగదన్నది దేవుడు జరిగించి చూపించాడు, చేసి చూపించాడు. తెలం థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సర్వోన్నతుడైన దేవా, సర్వ సృష్టికర్త అయిన దేవా, పరమ తండ్రి యావే, నీ బిడ్డలుగా we call unto you, అబ్బా అని పిలుస్తున్నాము, తండ్రి అని పిలుస్తున్నాము. మా ఆధారం నీవే, మా ఆశ్రయం నువ్వే, మా కొండ మా కోట నీవే, మేము నమ్మి ఉన్న దేవుడు నీవే. నిన్ను బట్టే మాకు సమస్తం అనుగ్రహించబడుతుందయ్యా. నిన్ను బట్టే మాకు అన్ని మేలు కలుగుతుంది ప్రభా. నీ వాక్యం తెలియజేస్తున్న రీతిగా మంచిదంటూ మాకు కలుగుతుందంటే పరలోకమందున్న తండ్రి నీ దగ్గర నుండే నేను తెలియజేస్తుంది ప్రభా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మేలు చేయటం ఎంతో ఆనందించదేవా. మా జీవితంలో మేలు జరిగించి పని పెట్టుకుంటున్నాం. మా అందరి జీవితంలో మేలు జరిగించి పని పెట్టుకుంటున్నాం. మా కుటుంబాల్లో మేలు జరిగించి ప్రభా. మేము ఎక్కడైతే నిల్చున్నామో మేము వెలుగుగా నిలబడాలి, మేము మేలు జరిగించాలి. మా ద్వారంగా నీ మేలు కనబరచబడాలి. మా గిన్నె నుండి పొరలాలయ్యా, నువ్వు మా తలను అంటాలి ప్రభా. లెట్ ద అనాయింటింగ్ ఓవర్ఫ్లో ఫ్రమ్ అవర్ లైఫ్స్ లార్డ్ ఫాదర్. దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు, ప్రతి ఒక్కరికి కావాల్సిన శక్తిని దయచు, ప్రతి ఒక్కరి జీవితంలో నీ ఆత్మ కార్యాన్ని జరిగించు. కీడు నుండి మమ్మల్ని అందరినీ తప్పించు అయ్యా, కీడు నుండి మమ్మల్ని తప్పించు ప్రభువా. అయ్యా, నువ్వు మమ్మల్ని ఆశీర్వదించేటప్పుడు ఎక్కడ మాలో గర్వం రానవద్దు. మా అనుదిన ఆహారం మాకు అనుగ్రహించేటప్పుడు ఎక్కడ స్వార్థపరులుగా మారనవద్దు. మా అనుదిన ఆహారం మాకు అనుగ్రహించేటప్పుడు ఎక్కడ జలసి మాలో రానవద్దు. మా అనుదిన ఆహారం నేడు మాకు నువ్వు దయచేసేటప్పుడు దేవా, మాకు ఏం కావాలో నువ్వు తెలిసిన దేవుడు తండ్రి. అయ్యా తండ్రి, మాకు ఏం కావాలో నువ్వు ఎరిగిన దేవుడు. నువ్వు ఇచ్చేటప్పుడు అయ్యా తృప్తి కలిగిన జీవితంలో మాకు దయచేయి, కృతజ్ఞత కలిగిన జీవితంలో మాకు దయచేయి, స్తుతితో నింపబడిన జీవితంలో మాకు దయచేయి ప్రభువా. ఇతరులు చూసి అసూయపడే బుద్ధి మాకు ఉండనవద్దు ప్రభా. మాకు కావాలంటే నువ్వు మాకు ఇస్తావయ్యా. ఎందుకంటే నువ్వు మమ్మల్ని ప్రేమించే తండ్రివి. ఏ ఒక్కరు అల్పులు కాదు నీ దృష్టిలో దేవా. నువ్వు మాకు అనుగ్రహించేటప్పుడు ఎక్కడ ఏది దుర్వినియోగం చేయనవద్దు. నీ ఆశీర్వాదాలు ఎక్కడ వ్యర్థపరచనవద్దు. నీ దీవెనలు ఎక్కడ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఉండనవద్దు. నువ్వు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణ ఎక్కడ అజాగ్రత్తగా మమ్మల్ని అయ్యా ఈ రక్షణ తునీకరించనవద్దు ప్రభా. ఈ నిబంధన కూడా జాగ్రత్తతో, భయముతో, కృతజ్ఞతతో ఈ నిబంధన జీవితాన్ని జీవిస్తానికి సాయం తెచ్చి దేవ, శోధనలో రాకుండాట్లుగా ప్రార్థన చేసే జీవితం మాకు దయచే ప్రభా. శోధనలు అయ్యా, శోధకుడి నుండి మమ్మల్ని తప్పించయ్యా ప్రభా. ప్రతి కీడు నుండి తప్పించు. అపవాది ద్వారంగా కీడు, మనుషుల ద్వారంగా కీడు, మా శరీరం ద్వారంగా కీడు అయ్యా. నిన్ను మమ్మల్ని కలపకుండా ఆపే ప్రతి కీడు కార్యాలను లయపరచు ప్రభువా. నీతో కలిసి జీవించే జీవితం మాకు దయచేయ. నీతో కలిసి బ్రతికే బ్రతుకు మాకు దయచేయ. ఆనందకరమైన జీవితం, సంతృప్తి కలిగిన జీవితం, ప్రతి దినము నీతో ఎదిగే జీవితములు మాకు దయచేయి. ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించు, ఆశీర్వదించు ప్రభా. మరలా అడుగుతున్నాను, కీడు నుండి మమ్మల్ని తప్పించు. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీయే ఉన్నాయి ప్రభా.
నిన్ను స్తుతిస్తూ బ్రతికే బ్రతుకు మాకు అందరికీ దయచేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.